ఒక లిమిట్లో తీసుకుంటే బీర్ శరీరానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే బీర్ కేవలం మన శరీరం లోపటి భాగాలపై మాత్రమే కాదు, చర్మంపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. కుర్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే దాన్ని ఎలా వాడాలో అలానే వాడాలి. బీర్ తాగడం తప్పు కాదు. బీరుతో కొన్ని మిశ్రమాలు తయారు చేసుకొని మన అందాన్ని పెంచుకోవాలి. మరి బీర్ని మన బ్యూటీ కోసం ఎలా వాడాలో ఒకసారి చూద్దాం. ఇది వేసవి. ఇలాంటి హై టెంపరేచర్ కాలంలో స్కిన్ ట్యాన్ అనేది చాలా సాధారణ విషయం. ముఖం రంగిపారిపోతుంది. ఇలాంటప్పుడు నిమ్మరసం, ఆల్మండ్ ఆయిల్లో బీర్ మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి. కాసేపు ఉంచి కడుక్కోండి. ఇలా రెగ్యులర్గా చేస్తే ఎండ నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. ట్యాన్ వచ్చినా సరే ఈ మిశ్రమం మీకు సహాయపడుతుంది. నమ్మడానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ బీర్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ డల్గా ఉన్న చర్మంపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. కోడిగుడ్డులోని వైట్ తీసుకొని బీరుతో పాటు ఆల్మండ్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే మెరిసే ముఖం మీ సొంతమవుతుంది. బీర్ మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. నల్ల మచ్చలు, మూతపడిన రంధ్రాలను ట్రీట్ చేస్తూ కొత్త సెల్స్ ఎదిగేలా చేస్తుంది. స్ట్రాబెర్రీని గ్రైండ్ చేసి అందులో బీర్ కలపండి. దీన్ని ఫేస్ మాస్క్లా రెగ్యులర్గా పెట్టుకోండి. మీ చర్మం కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంగా కనిపిస్తుంది. అందం అంటే కేవలం చర్మం మాత్రమే కాదు కదా, కుర్లు కూడా మన అందాన్ని పెంచుతాయి. కాబట్టి కుర్లు బలంగా, కాంతివంతంగా ఉండాలి. బీర్ మీ కుర్ల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎప్పుడు బీర్ షాంపూ గురించి వినలేదా? ఖర్చు ఎక్కువ అనిపిస్తే నిమ్మరసంలో బీరు కలుపుకొని కుర్లకి పట్టండి. కుర్లు కాంతివంతంగా మారతాయి. కుర్లు దువ్వడానికి స్మూత్గా లేకపోయినా, మీరు చెప్పిన మాట వినకపోయినా కుర్లను బీరు ఉపయోగించి స్ట్రైట్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్స్, ఎంజైమ్స్ మీకోసం ఆ పని చేసి పెడతాయి. మీరు చేయాల్సిందల్లా నీటిలో బీరు కలిపి దాన్ని వెంట్రుకలో పట్టడమే. కాసేపు ఉంచి కడిగేసుకొని ఆ తర్వాత దువ్వుకోండి. ఇక కుర్లు మీరు చెప్పిన మాట వింటాయి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.